ఎక్కడైతే లార్జ్ ఇంటెస్టైన్ ఉందో అంత లోపల అదొక్క భాగంలోనే ఉంది అనుకుంటే దాన్ని స్టేజ్ 1 కోలోరెక్టల్ క్యాన్సర్ అని అంటాం. స్టేజ్ 2 అనే దానికి సింపుల్గా చెప్పాలంటే ఒక 50% పక్కకి స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి 3 డైమెన్షన్లీ, అంటే చుట్టూతో 50% మనకి స్ప్రెడ్ అయిపోయింది అనుకుంటే మనకి అది మోస్ట్లీ సెకండ్ స్టేజ్ క్యాన్సర్ అని అంటాం. అలా కాకుండా ఒక 80% వరకు స్ప్రెడ్ అయిపోయింది అని అనుకుంటే దాన్ని థర్డ్ స్టేజ్ క్యాన్సర్ అంటాం. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ నేను చెప్పినట్టు ఒక అవయవం నుంచి అంటే కోలాన్ నుంచి రక్తనాళాల్లోకి చొచ్చుకొని పోయి మనకి లివర్లోకి వెళ్ళిపోవడం, ఇంకో అవయవానికి వెళ్ళిపోవడం, లేకుంటే లంగ్స్కి వెళ్ళిపోవడం, లేకుంటే గొంతు కింద గడ్డలు రాక అవ్వడం, వెరీ రేర్ కేసెస్లో బ్రెయిన్కి వెళ్ళిపోవడం, ఇలా రక్తనరాల ద్వారా చొచ్చుకొని పోయి ఒక అవయవంలో స్టార్ట్ అయ్యి ఇంకో అవయవానికి స్ప్రెడ్ అయిపోయిందంటే దాన్ని 4వ స్టేజ్ అంటాం. అదే చివరి స్టేజ్ క్యాన్సర్లో. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్, ఈ లార్జ్ ఇంటెస్టైనల్, ఈ పెద్ద పేగు క్యాన్సర్లో ఏంటంటే అన్ని స్టేజెస్లో మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది క్యూరబుల్ మ్యాలిగ్నెన్సీ అని అంటాం అనమాట. ఏంటంటే ఈవెన్ 4th స్టేజ్లో కూడా మనకి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనము రోగి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే వాళ్ళు ఎంత కాలం బతకవచ్చు అనేది ఒక 5 years వరకు ఇంత షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట, కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ఫాలో అవుతాయి. సో ఇప్పుడు మన స్టేజ్ 1 to స్టేజ్ 3 వరకు ఏముంటాయి అంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్, కోలాన్ ఈ సమ్వాట్ డిఫరెంట్ అండ్ రెక్టల్ ఈ సమ్వాట్ డిఫరెంట్ అనమాట. రెక్టల్ క్యాన్సర్లో ఏంటంటే రేడియేషన్ అనేది కూడా ఒకటే యాడ్ అవుతుంది అనమాట. సో ఈ కోలాన్ క్యాన్సర్లో రేడియేషన్ అనేది ఉండదు, బై అండ్ లార్జ్ నేను చెప్తున్నాను. సో స్టేజ్ 1 to స్టేజ్ 3 క్యాన్సర్లో ఏంటంటే శస్త్రచికిత్స ఉంటుంది, దాంతోపాటు కీమోథెరపీ అనేది ఉంటుంది. అది ఒకటి కీమోథెరపీ ముందా లేదా తర్వాత అనేది అక్కడ మనకున్న ఆంకాలజిస్ట్ వాళ్ళు ఒకసారి మీకున్న స్టేజ్ని బట్టి చూసుకొని ముందు పెట్టాలా తర్వాత పెట్టాలా అనేది డిసైడ్ అవుతారు అనమాట. సో దీన్ని మనం ఏంటంటే ముందు పెట్టేదాన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అని అంటాము, తర్వాత పెట్టేదాన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అని అంటాం అనమాట. సో ఈ సర్జరీ అండ్ వాట్ ఎవర్ ద కీమోథెరపీ, దిస్ ఈజ్ ఆర్ ద 2 important in case of colon cancer. అర్థమైందా? అదే రెక్టల్ క్యాన్సర్ ఉందనుకోండి, దాంతో ఈ కీమోథెరపీ శస్త్రచికిత్సతో పాటు మనకి రేడియేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కాకోకుండా 4th స్టేజ్కి వెళ్ళిపోయాము అనుకుంటే 4th స్టేజ్లో మెయిన్ రోల్ కీమోథెరపీ అనమాట. సో కీమోథెరపీ అంటే మనము ఇంజెక్షన్స్ ద్వారా, అంటే మనకు ఒక సెలైన్ బాటిల్స్లో కొన్ని రకమైన క్యాన్సర్ కెమికల్స్ డ్రగ్స్ అనేది యూజ్ చేసి మనము ఈ కీమోథెరపీని సెషన్స్ వైజ్ ఇస్తామన్నమాట. సో దీన్ని క్యాన్సర్ కీమోథెరపీ అంటాం అనమాట. సో ఈ రకంగా surgery is one option, another option is that radiation and chemotherapy. సో ఈ 3 type of therapies యూజ్ చేసి మనము అన్ని స్టేజెస్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఫ్రమ్ స్టేజ్ 1 to స్టేజ్ 4 వరకు కూడా మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయవచ్చు పేషెంట్ని.